నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను శివాని. తెలంగాణ రాజకీయాల్లో నిన్నటి దాకా ఒకటే టెన్షన్, ఒకటే ఉత్కంఠ. పిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కూటికి చేరిన ఆ 10 మంది ఎమ్మెల్యేల సీట్లు ఉంటాయా, ఊడతాయా అని. కానీ మన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన జడ్జిమెంట్ చూశాక రాష్ట్రంలోని పొలిటికల్ పండితులకే కాదు, సామాన్య జనాలకి కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది. స్పీకర్ ఏమన్నారో తెలుసా? సదరు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు మాకు సరైన ఆధారాలు లేవు, వారంతా ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు మేము భావిస్తున్నాం. అబ్బబ్బా, ఏం తీర్పు, ఏం లాజిక్! అక్కడ అసలు సిసలైన కామెడీ ఏంటో తెలుసా? మన దానం నాగేందర్, ఈయన బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యే, కానీ కాంగ్రెస్ కండువా కప్పుకొని హస్తం గుర్తుపై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. కాంగ్రెస్ తరపున ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. కానీ స్పీకర్ దృష్టిలో ఆయన ఇంకా గులాబీ కార్యకర్తే. అంటే ఒకే మనిషి, అటు ఎమ్మెల్యే ఇటు ఎంపీ అభ్యర్థి, మళ్ళీ రెండు పార్టీల సొత్తు. ఒకే టైంలో రెండు పార్టీల్లో చలామణి అవ్వడం అంటే ఇది కదా అసలైన మల్టీ టాలెంట్ అంటే. ఇక కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి వీరంతా ప్రెస్ మీట్లు పెట్టి మైకులు పట్టుకొని మేము కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికే వచ్చామని గొంతు చించుకొని చెప్పారు. బహుశా ఆ వీడియోలు చూస్తున్నప్పుడు స్పీకర్ టీవీలో సౌండ్ మ్యూట్ అయ్యిందేమో, లేదా వైఫై సిగ్నల్ కట్ అయిందేమో. అందుకనేమో వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు ఆయనకు అనిపించింది. సరే, అనర్హత వేటు నుంచి అయితే తప్పించుకున్నారు, సీట్లయితే భద్రంగానే ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? నిజం చెప్పాలంటే ఇప్పుడు వీరి పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైంది. ఎందుకో తెలుసా? కారు దిగి హస్తం గుటికి చేరిన ఈ నాయకులు ఇప్పుడు రేవంత్ రెడ్డి మార్క్ పాలిటిక్స్ లో ఇమడలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అటు ఓట్లు వేసిన ప్రజలకు ముఖం చూపించలేక, ఇటు సొంత పార్టీలో సరైన గుర్తింపు లేక లోపల తెగ మదన పడుతున్నారు. ఈ ఎమ్మెల్యేలు ప్రచారం చేసేటప్పుడు తమ నియోజకవర్గాల ప్రజలకు ఎన్నో ఆశలు పెట్టారు. మేము అధికార పార్టీలోకి వెళ్తున్నాం, నిధుల వరద పారిస్తాం, మీ కష్టాలని తీరుస్తాం అని బిల్డప్ ఇచ్చారు. తీరా చూస్తే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. నిధులు రాకపోగా కనీసం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా దొరకడం లేదు. అయ్యో, అప్పుడు ఎందుకు పార్టీ మారామా? కేసీఆర్ నీడనే బాగుండేదేమో, గులాబీ బాస్ మనల్ని కంటికి రెప్పలా చూసుకున్నవారు కదా అని ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు తమలో తామే తెగ బాధపడుతున్నారట. తాజా పరిణామాలు చూస్తుంటే రేవంత్ సర్కార్ పై అప్పుడే అసంతృప్తి జ్వాలలు ఏ స్థాయిలో మొదలయ్యాయో ఇట్టే అర్థమవుతోంది. ఆయన బాన్సువాడను మరింత డెవలప్ చేయాలని, నిధులు తెచ్చుకోవాలని ఆశపడి కాంగ్రెస్ లోకి వెళ్లారు. కానీ అక్కడ సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఇటీవల పోచారం వేసిన ఒకే ఒక్క ప్రశ్న ఇప్పుడు సెక్రటరియట్ గోడలను తాకుతోంది. నియోజకవర్గ నిధుల కోసం మేము మంత్రుల కాళ్ళు మొక్కాలా అంటూ ఆయన బహిరంగంగానే ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు పోచారం అడగడమే ఆలస్యం, నిధుల వారద పారేది. కానీ ఇప్పుడు మాత్రం కేవలం పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు వెళ్లడం తప్ప ఎమ్మెల్యేలుగా తమకు వేరే పని లేకుండా పోయిందని వీరు వాపోతున్నారు. అసెంబ్లీ స్పీకర్ గా అందరినీ శాసించిన ఆ బాన్స్వాడ పులి ఇప్పుడు కాంగ్రెస్ అనే పోనులో చిక్కుకొని బయటకు రాలేక, లోపల ఉండలేక సతమతమవుతున్నారనే చర్చ నడుస్తోంది. ఇక ఈ పొలిటికల్ మసాలాలో మరో ట్విస్ట్, నల్గొండ సీనియర్ నేత, శాసన మండలి చైర్మన్ కుత్తా సుఖేందర్ రెడ్డి గారి వ్యవహారం. ఇన్నాళ్ళు తనదైన స్టైల్లో లేఖలు రాస్తూ సైలెంట్ గా ఉన్న కుత్తా గారు ఒక్కసారిగా ప్రెస్ మీట్ పెట్టి పెద్ద బాంబు పేల్చారు. ధాన్యం కొనుగోళ్లలో నత్తనడకన, రైతు భరోసాలో అయోమయం, సన్న బియ్యాన్ని బోనస్ ఇవ్వడంలో క్లారిటీ లేదు. ఇలా ఒకటా రెండా రేవంత్ సర్కార్ వైఫల్యాన్నిటినీ పూస గుచ్చినట్లు ఎకరువు పెట్టారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈయన ఉన్నది అధికార పార్టీలోనే, మరి సొంత పార్టీ సర్కార్ పైనే గుత్తా ఇలా గురిపెట్టారంటే అది కేవలం ప్రజా సమస్యల కోసమేనా, లేక తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం, తన సీటు కోసం ఏదైనా స్పెషల్ ప్లానింగ్ చేస్తున్నారా అనే అనుమానాలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో కుప్పమంటున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఇప్పుడు అసలైన కష్టకాలం మొదలైంది. ఎందుకంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదట. సార్, మా నియోజకవర్గాల అభివృద్ధి కోసం పార్టీ మారాం సార్, ప్రజలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నాం, కొంచెం నిధులు ఇవ్వండి అని అడుగుదామంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం వీరిని కలవడానికి అసలు ఆసక్తి చూపించడం లేదట. ఎమ్మెల్యేలను ఎక్కడ కలిస్తే వాళ్ళు గతంలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తారో, ఎక్కడ నిధులు అడుగుతారో అని రేవంత్ రెడ్డి చాలా చాకచక్యంగా తప్పించుకుంటున్నారట. పాపం
పార్టీ మారే సమయంలో ఎన్నో హామీలు ఇచ్చి తీరా పార్టీ మారాక ఇప్పుడు వాటిని అమలు చేయకుండా సీఎం ముఖం చాటేస్తుంటే ఈ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. కనీసం ముఖ్యమంత్రి దర్శనం కూడా దొరకడం లేదు. దీంతో వీరంతా ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. మొత్తానికి తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా మారాయి. అటు స్పీకర్ నిర్ణయంతో టీఆర్ఎస్ నేతలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇటు కాంగ్రెస్ లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలకు అటు ఇల్లు ఇటు వాకిలి లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి మార్క్ పాలిటిక్స్ లో పడి ఈ వలస ఎమ్మెల్యేలు విలవిలలాడుతున్నారు. మరి ఈ రాజకీయ చదరంగంలో ముందు ముందు ఎలాంటి ట్విస్టులు రాబోతున్నాయో చూడాలి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అనాలిసిస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.